అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. యేసుక్రీస్తు సమస్త మానవాళి పాపపు రోగములు భరించి ఆ పాపముల నిమిత్తము ఆయన మన కొరకు శరీరమును బలియాగముగా కల్వరి శిలువలో అప్పగించి ఆ శిలువలో ఆయన పొందిన దెబ్బల చేత కార్చిన రక్తము చేత మనకు పాపము నుండి గొప్ప స్వస్థత కలిగింది. యేసుక్రీస్తు పొందిన దెబ్బల చేత మనకు క్షమాపణ అనే స్వస్థత, రక్షణ అనే స్వస్థత, సమాధానం అనే స్వస్థత, సాతాను నుండి విడుదల అనే స్వస్థత, పరిపూర్ణత అనే స్వస్థత, జీవము అనే స్వస్థత మనకు కలిగింది. నా ప్రియమైన వార్లారా, అరికాలు మొదలుకొని తల వరకు అతిక్రమము, దోషము, తిరుగుబాటు అనే పాపపు రోగము కలిగి ఉన్న సమస్త మానవాళి కొరకు యేసయ్య మొత్తబడి, బంధింపబడి, దెబ్బలు పొంది ఆ కలువరి శిలువలో తన రక్తాన్ని కార్చి ప్రాణం పెట్టి ప్రతి ఒక్కరికి ఆధ్యాత్మిక స్వస్థత ప్రసాదించాడు. నేడు ప్రియమైన వార్లారా, నీవు కూడా అనేకమైన పాపపు రోగములతో ఉన్నావా? అయితే యేసయ్య వైపు తిరిగి ఆయనను ఆశ్రయిస్తే ఆయన పొందిన దెబ్బల చేత ఆధ్యాత్మిక స్వస్థత దయచేస్తాడు. అనగా నీ పాపములు క్షమించి నిన్ను దేవునితో సమాధానపరిచి నీ హృదయములో నెమ్మది కలుగజేస్తాడు. ఆమేన్.